అవినీతికి బీజేపీ బీఆర్ఎస్ కవల పిల్లలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఆ రెండు పార్టీలు మున్సిపాలిటీలను అవినీతిమయంగా మార్చాయని విమర్శించారు. కరీంనగర్లో పార్టీ నాయకులు వెలిచాల రాజేంద్రరావు అంజన్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలో 90% కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలిసి పనిచేసిన 10%కే పరిమితమవుతారని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతుందంటే కొందరు కుట్రపూరితంగా సత్య ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీగా సేఫ్ సిటీగా కరీంనగర్ ఉండాలంటే ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం కోల్పోగానే ఆగమాగం అవుతున్నాడని విమర్శించారు. 10 ఏళ్లలో కాంట్రాక్టర్ బీఆర్ఎస్ బీజేపీ నాయకుల జేబులు నింపుకొని ఇప్పుడు అవినీతికి మరో మార్గంగా బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. రాబోయే 3 ఏళ్లే కాదు మరో 5 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ కాంగ్రెస్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. నేను కరీంనగర్ నగర ప్రజలకు ఒకటే ఈ ఒక్క అవకాశం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం మాకు ఒక అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది మీరు అందరూ చూస్తున్నారు. సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది. ఇలా మన కరీంనగర్ కూడా హైదరాబాద్ నగరం లాగా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మీరు చూసి ఒక 2 సార్లు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసి ఏ విధంగా దోచుకు తినేప్పుడు స్మార్ట్ సిటీ పనులలో ఏ విధంగా అవినీతి జరిగింది.